అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ మౌనిక, కన్సల్టెంట్ న్యూరో ఫిజిషియన్ అట్ ఐకాన్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నల్గొండ. ఓపీలో మనం రెగ్యులర్గా ఎన్కౌంటర్ చేసే ఒక చిన్న సమస్య నీరసంగా ఉంటుంది. నా దగ్గరకు వచ్చే పేషెంట్స్ చాలామంది కంప్లైంట్ చేస్తారు, మేడం నాకు ఏదన్నా బలంకి టాబ్లెట్ రాయండి, నీరసంగా అనిపిస్తుంది, అలసత్వం వస్తుంది, ఏ పని చేయాలనిపించట్లేదు, ఏ పని చేతగాట్లేదు, ఎంతసేపటికి పండుకోవాలనిపిస్తుంది, ఎక్కడికి వెళ్ళాలన్నా ఇంట్రెస్ట్ అనిపించట్లేదు, ఏ పని చేయాలన్నా బలవంతంగా చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. సో ఇలా పేషెంట్స్ కంప్లైంట్ చేసినప్పుడు దెర్ విల్ బి ఫ్యూ రీజన్స్ దేనివల్ల ఈ నీరసం వస్తుంది అన్నది మనం చూసుకోవాలి. మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ ఎనీమియా, ఎస్పెషలీ ఫీమేల్స్లో హెమోగ్లోబిన్ తక్కువగా ఉండడం వల్ల, రక్తం శాతం తక్కువ ఉండడం వల్ల పేషెంట్స్కి ఏ పని చేయాలన్నా కూడా నీరసము, అలసత్వము, చేతగాకపోవడం, ఫోకస్ అండ్ అటెన్షన్ లేకపోవడం, కాన్సన్ట్రేటెడ్గా ఒక పనిని పూర్తిగా కంప్లీట్ చేయలేకపోవడం ఉంటుంది. సో హెమోగ్లోబిన్ లెవెల్ ఎంత ఉంది అన్నది చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇస్ విటమిన్స్ అండ్ మినరల్స్. బాడీలోని లవణాలు, కాల్షియం కానీ, వైటమిన్ డి కానీ, పొటాషియం కానీ, ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎలక్ట్రోలైట్స్, లవణాల లెవెల్స్ తక్కువగా ఉండడం వల్ల మినరల్స్, అలసత్వం ఈజీగా రావచ్చు. అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఇస్ B12. ఎస్పెషలీ ప్యూర్ వెజిటేరియన్స్లో B12 డెఫిషియన్సీ చాలా కామన్గా చూస్తూ ఉంటాం. ఐరన్ అండ్ B12 డెఫిషియన్సీతో రక్తం శాతం తక్కువ ఉండడం వల్ల కూడా నీరసం వస్తుంది. నెక్స్ట్ ఇస్ థైరాయిడ్. ఫీమేల్స్లో ఎస్పెషలీ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా అన్నది ఆఫ్టర్ సర్టెన్ ఏజ్ ఫ్రీక్వెంట్గా థైరాయిడ్ టెస్ట్ చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎస్పెషలీ మెన్స్ట్రల్ ఇర్రెగ్యులారిటీస్ వస్తున్నా, నెలసరిలో ప్రాబ్లం వస్తున్నా, లేదా జుట్టు విపరీతంగా ఊడిపోతుంది, స్కిన్లో మార్పులు వస్తున్నాయి, డ్రై అయిపోతుంది, బాడీలో ఆకలి, నిద్ర, మోషన్ ప్రాబ్లమ్, డైజెషన్ ఇలాంటివన్నీ ఎఫెక్ట్ అవుతున్నాయి అన్నప్పుడు థైరాయిడ్ ఏమన్నా ప్రాబ్లం వచ్చిందా చూసుకోవాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్, మనందరికీ తెలిసింది షుగర్, బీపీ. ఏ ఏజ్లో అయినా షుగర్, బీపీ ఎఫెక్ట్ అవ్వచ్చు. మనకి ఇన్నాళ్ళు లేదు కాబట్టి లేదు అని అపోహలో ఉండకూడదు. ఎప్పుడైనా టెస్ట్ చేసుకొని చూస్తేనే మనకి షుగర్ వచ్చిందా లేదా, బీపీ ఉందా లేదా అన్నది తెలుస్తుంది. దాంతోపాటు కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎలా ఉన్నాయి అన్నది చెక్ చేసుకోవడం. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్, కొంతమందిలో సమ్ కైండ్ ఆఫ్ కార్డియాక్ డిసీజెస్ తెలియకుండా అర్లీ స్టేజెస్ ఆఫ్ కార్డియాక్ డిసీజెస్లో కొంచెం దూరం నడుస్తుంటే ఆయాసం అనిపించడము, ఊరుకూరుకనే అలసత్వం రావడం లాంటిది రావచ్చు. సో ఛాతీ నొప్పి కానీ, గుండె దడ ఏమన్నా అనిపిస్తున్నా, అలిసిపోయినట్లు అనిపిస్తున్నా, కొంచెం దూరం నడిస్తే ఆయాసం అనిపిస్తున్నా కార్డియాక్, గుండె వైపు నుంచి ఏమన్నా ప్రాబ్లం ఉందా అన్నది చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ కొన్ని కైండ్ ఆఫ్ రీనల్ అండ్ లివర్, కిడ్నీ అండ్ లివర్కి సంబంధించిన జబ్బుల్లో కూడా ఒక్కొక్కసారి అలసత్వం రావచ్చు. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, వెరీ అర్లీ స్టేజెస్ ఆఫ్ క్యాన్సర్స్ కానీ, లేదా సమ్ క్రానిక్ డిసీజెస్, ట్యూమర్స్ లాంటి వాటిలో కూడా అలసత్వం అనేది ఒక సింటమ్ లాగా ఉండొచ్చు. సో ఇవన్నీ మనం ఎవాల్యుయేట్ చేసుకొని చూస్తేనే రీజన్ ఏంటి అన్నది తెలుస్తుంది. దానికి తగ్గట్టుగా మందులు పెట్టుకోవచ్చు. అండ్ వెరీ ఫ్యూ పీపుల్లో డిప్రెషన్ కెన్ ఆల్సో ప్రెజెంట్ విత్ దిస్ కైండ్ ఆఫ్ సిమ్టమ్. మనకి డిప్రెషన్ అర్లీ స్టేజెస్లో ఉన్నప్పుడు ఏ పని మీద ఇంట్రెస్ట్ లేకుండా, ఏమి చేయాలి అనిపించకుండా ఉండొచ్చు. డిప్రెషన్ అనగానే అదేదో పెద్ద జబ్బు, మనకి ఎందుకు ఉంటుందిలే అనుకోవాల్సిన అవసరం లేదు. ఒక్కొక్కసారి మెనోపాజల్ ఏజ్ గ్రూప్, నెలసరి ఆగిపోయిన తర్వాత, లేదా మేల్స్లో రిటైర్మెంట్ దగ్గరికి వచ్చిన తర్వాత ఒక రకమైన ఆందోళన, భయం లాంటిది ఉండి వాటి వల్ల కూడా ఇలాంటి సిమ్టమ్స్ రావచ్చు. అండ్ నిద్రలేమి, చాలా మందికి ఒక సర్టన్ ఏజ్ తర్వాత నిద్రలేమి, కొంచెం ఆలోచనలు ఎక్కువగా ఉండడం, ఆందోళన ఎక్కువగా ఉండడం, వీటి వల్ల కూడా ప్రాపర్ స్లీప్ లేకపోవడం వల్ల నెక్స్ట్ డే మార్నింగ్ లేచేసరికి రిఫ్రెషింగ్ ఫీలింగ్ ఉండదు, ఏదో కోల్పోతున్నట్లు, బాగా నీరసంగా అనిపించే అవకాశం ఉంటుంది. సో రీజన్ ఏంటి అన్నది ఐడెంటిఫై చేసుకుని దాన్ని కరెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. థ్యాంక్ యూ.